ఈ విధంగా రెండు ప్రాంతాలు సపరేట్గా ఉండేవి. అయితే 1952లో అప్పుడు మళ్ళీ ముల్కీ నాన్ ముల్కీని స్ట్రిక్ట్గా ముందుకు తీసుకువెళ్ళాలి అని మళ్ళీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకసారేమో నిజాముల సమయంలో, ఒకసారేమో హైదరాబాద్ భారత్లో విలీనమైన తరువాత అసలు ఆంధ్రాతో సంబంధం లేని సమయంలో ఈ విధంగా 2 సార్లు ముల్కీ నాన్ ముల్కీ అంశాలలో 2 సార్లు ఆందోళనలు జరిగాయన్నమాట. అంటే ఆంధ్ర తెలంగాణ నవంబర్ 1, 1956లో కలవడానికి ముందే ఇదే ముల్కీ నాన్ ముల్కీ మీద ఆందోళనలు తెలంగాణలో జరుగుతూ వచ్చాయి అనేది వాస్తవం. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ముల్కీ అనేది ఆంధ్ర ప్రజల కోసం పెట్టింది కాదు, ఆంధ్ర ప్రజలు తరిమి కొట్టడానికి పెట్టింది కాదు. అసలు ఆంధ్ర కలవక ముందే, ఆంధ్రతో సంబంధం లేకముందే వచ్చిన ముల్కీ అనేది నిజాం సమయంలో వచ్చింది. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఉన్న హైదరాబాద్ సమయంలో వచ్చిందే తప్ప అసలు దీనికి ఆంధ్ర ప్రజలకి సంబంధమే లేదు 1956 వరకు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. 1956 తర్వాత కూడా ఇదే ముల్కీ అంశానికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు కదిలిందో చెబుతాను. అంటే ఇక్కడున్న వీళ్ళందరికీ కూడా ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ ఉర్దూ మాట్లాడుతూ ఉండడం వల్ల వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. అంటే నిజానికి ఇక్కడున్న వాళ్ళకి ఉర్దూ లాంగ్వేజ్ మాత్రమే స్కూల్స్లో చిన్నప్పటి నుంచి అభ్యాసం చేయిస్తూ ఉండడం వల్ల, మొత్తం ఉర్దూని రుద్దడం వల్ల ఇక్కడున్న తెలుగు వాళ్ళందరూ కూడా ఉర్దూ నేర్చుకోవడంలోనే అయిపోయారు తప్ప నిజానికి తెలుగు మర్చిపోయారు. ఇంగ్లీష్ అయితే అసలు రానే రాదు, హిందీ కూడా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సిచ్యువేషన్లోనే అక్కడున్న వాళ్ళని ఆహ్వానించి తీసుకొచ్చారు. మళ్ళీ ఆ తర్వాత ఇక్కడున్న వాళ్ళే ఆందోళనలు చేశారు. ఇది జరిగిన వాస్తవం.